కందుకూరు రెవెన్యూ డివిజన్ అంటే ఒక సబ్ కలెక్టర్ ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళ కాలంలో తయారైన ఈ కందుకూరు రెవెన్యూ డివిజన్ని ఏ విధంగా గత ప్రభుత్వం నాశనం చేసిందో అన్ని ఆఫీసులు కూడా కందుకూరులో గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఉన్నాయి, డివిజనల్ ఆఫీసులు అవన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి ఈ ప్రాంత మనోభావాలని ఏ విధంగా ఇబ్బంది పెట్టి 60 రోజులు జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలిసి రిలే నిరాహార దీక్షలు చేశారు. పత్రికా సోదరులు అయితే ఒక అడుగు ముందుకేసి కలెక్టరేట్కు పోయి ధర్నా చేశారు. ఎవరి గోడు కూడా పట్టించుకోకుండా ఆ రోజు వాళ్ళు తీసుకున్న కఠిన నిర్ణయం. ఆ తర్వాత 2024లో ఈ కందుకూరు ప్రజలు ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ప్రజలు ఎలక్షన్లో ఏ విధమైన తీర్పు ఇచ్చారో మీరు అందరూ కూడా చూశారు. మేమందరం కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి చెప్పడం, ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం కందుకూరు ప్రజలు హర్షాద్వేదం వ్యక్తం చేస్తా ఉన్నారు. మీరు అందరూ కూడా చూశారు. అందరికీ నమస్కారం. కందుకూరు నియోజకవర్గ కోటి ఆశలతోటి, కొత్త హంగులతోటి, కొత్త బౌండరీస్ తోటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలవనుంది. మేబీ జనవరి తర్వాత కోటి ఆశల కందుకూరులో ఉన్నటువంటి ప్రజల ఆశ నెరవేరనుంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ప్రకాశం ఒడిలోకి చేరుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిరాహార దీక్షలు కందుకూరు ప్రజలు కూడా గట్టిగా కందుకూరు కాన్స్టిట్యున్సీని ప్రకాశం జిల్లాలో కలపాలనే అంశాన్ని మరి ఇప్పుడు ఉన్నటువంటి పాలకుల దృష్టికి తీసుకెళ్లటం, వారి మనోభావాలను గౌరవిస్తూ వారికి అత్యధిక ప్రయారిటీస్తూ కందుకూరు కాన్స్టిట్యున్సీని ప్రకాశం జిల్లాలో యాడ్ చేయడంతో అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా ఖుషీగా కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో సంబరాలు జరుపుకుంటున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం 2024 ముందు ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మరి ఆయన ఆధ్వర్యంలో కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలపటంతో మరి వారంతా కూడా సంతోషంగా ఉన్నారు. కందుకూరు నియోజకవర్గం ఒకప్పుడు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఉండేది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒంగోలు హెడ్ క్వార్టర్ కూడా వచ్చి వారి పనులు చక్కబెట్టుకొని వెళ్ళేవారు. ఏదైనా విద్యార్థుల సమస్యలున్నా, అక్కడ ప్రజల భూ సమస్యలున్నా కూడా వాటన్నిటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేవాళ్ళు. కలెక్టరేట్లు ఏదైనా పని ఉన్నా కూడా మేబీ కందుకూరు నుంచి కూడా ఫాస్ట్ సర్వీసులు మనకు ఉండేవి, వచ్చేవాళ్ళు, వారి సమస్యను పరిష్కరించుకొని వెళ్ళేవారు. అయితే 2019 నుంచి 24 వరకు మనకి రూలింగ్ లో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి ఒక చిన్న తప్పు, కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలపటం, అక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతిన్నాయి. సో అప్పటి నుంచి కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలపాలని అప్పట్లో మొరపెట్టుకోవడం జరిగింది. ఆ నినాదాన్ని తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలకు బాగా కూడా స్ట్రాంగ్ గా వాడుకుంది. ఇంటూరు నాగేశ్వరరావు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మరి ఎమ్మెల్యే కాకముందు కూడా ఈ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, అప్పట్లో రిలే నిరాహార దీక్షలు చేయించడం, అదేవిధంగా ఇతర కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల్లో మోటివేట్ అయితే చేశారు. అదేవిధంగా కందుకూరు కాన్స్టిట్యున్సీకి నెల్లూరు చాలా దూరం. అక్కడ ఏదైనా పనున్నా కూడా నెల్లూరు పోయి పని చేసుకొని రావాలంటే కూడా వారికి చాలా పెడగా ఉంటది. సో ఆ విషయాన్ని కూడా అక్కడ ప్రజలు స్వయంగా తెలుసుకున్నటువంటి సందర్భాల్లో కందుకూరు కాన్స్టిట్యున్సీని ఎప్పటికైనా కూడా ప్రకాశం జిల్లాలో కలపాలని వారు గాఢంగా కూడా ప్రజల దృష్టికి ప్రజలు అందరూ కూడా మోటివేట్ చేసినటువంటి సందర్భం. ఆ విషయాన్ని ఎన్నికలకు ముందు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఇంటూరు నాగేశ్వరరావు గారు తీసుకెళ్లడం జరిగింది. వారు అక్కడ కందుకూరులో జరిగినటువంటి కొన్ని మీటింగుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు, 2024 తర్వాత రూలింగ్ లో కనుక వస్తే ఖచ్చితంగా కందుకూరు కాన్స్టిట్యున్సీని ఒంగోలులో గలుపుతామని. అయితే అది 100% సక్సెస్ అయింది. కందుకూరు కాన్స్టిట్యున్సీ ఒంగోలులో గలపడంతో కందుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎప్పుడు నుంచి కందుకూరు నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి మళ్ళీ యాడ్ అవుతుంది అనేది వారికి అర్థం కాని సమస్య. మేబీ ఇప్పుడు మనకు అభ్యంతరాలు, అదేవిధంగా ఎవరైనా సలహాలు సూచనలు తీసుకునే టైం ఒక నెల రోజుల వరకు కూడా ఇది జరుగుతుంది. మేబీ నాకు తెలిసి కొత్త సంవత్సరంలో జనవరి 15 తర్వాత కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో మరి దాన్ని ప్రకాశం జిల్లాలో కలుపుతారు. అప్పుడు కందుకూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి జిల్లా ప్రాతిపదికను కూడా అవన్నీ కూడా మార్చి బౌండరీస్ కూడా ఏర్పాటు చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో వనరులు ఉన్నాయి, విశాలమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి. కందుకూరు రెవెన్యూ డివిజన్ అనేది ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచే ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్. కానీ వైసీపీ ప్రభుత్వం టైంలో
దాన్ని డిస్మాండిల్ చేస్తా, నిర్వీర్యం చేస్తా, గందరగోళాలు చేసి మరి పేరున్నటువంటి కందుకూరు రెవెన్యూ డివిజన్ కు పరిధిని తగ్గించి తీసిపోయి నెల్లూరు జిల్లాలో కలపటం, అది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా గాఢంగా కూడా దాన్ని గట్టిగా విశ్వసించలేదని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అప్పుడు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మానుకుంట మైదర్ రెడ్డి గారు కూడా దీన్ని పక్కన పెట్టడం జరిగింది. ప్రజల మనోభావాలను గౌరవించాలి ఆయన. సో అక్కడ ఉన్నటువంటి రూలింగ్ లో ఉన్నటువంటి ఒక సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మానుకుంట మైదర్ రెడ్డి మరి ఈ విషయాన్ని ఎందుకని పెడచెవిని పెట్టాడో అర్థం కాని పరిస్థితి. ఏదైనా కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీ ఒంగోలులో ఉంటేనే ఆ కాన్స్టిట్యున్సీకి బలం. ఇప్పుడు మనకు మేజర్ పోర్ట్ వచ్చింది. సో రామాయపట్నం పోర్ట్ ఏర్పాటు కూడా శరవేగంగా జరుగుతున్న వేళ మేబీ అక్కడ ఒక సెజ్ ఏర్పాటు చేసుకోవచ్చు. సెజ్ ఏర్పాటు కనుక చేసుకుంటే అక్కడ పారిశ్రామికంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా మనకి రవాణా వ్యవస్థ కూడా పటిష్టంగా కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని పరిశ్రమలు నెలకొల్పుకుంటే అక్కడ నిరుద్యోగ సమస్య కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో నివారించుకోవచ్చు. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్న దృష్ట్యా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనుకుంటే వారికి ఏదైనా కూడా అనుమతులు ఇతరితర సమస్యలు ఉన్నా కూడా వారు పరిష్కరించుకొని అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే కందుకూరు ప్రాంతం కూడా దేదీప్యమానంగా వెలుగొందుతుంది. సో వీటన్నిటిని గత పాలకులు మోసం చేశారు అని చెప్పి మరి ఇంటూరు నాగేశ్వరరావు గారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా దీన్ని మరి 2024 ఎన్నికల తర్వాత కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలపాలని ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరి మినిట్ వరకు కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీపై కొంత అక్కడ ఎమోషనల్ గా కూడా ప్రజలు కనెక్ట్ అయినా కూడా కలుస్తుందా లేదా అనేది కూడా కొంత లాస్ట్ మినిట్ వరకు కూడా కందుకూరు నియోజకవర్గం దోపులాడింది. అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ ఇంటూరు నాగేశ్వరరావు గారు అక్కడ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలను ఒప్పించి కందుకూరు ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలిపే విధంగా, ఎందుకంటే అక్కడ వ్యాపారులు ఉమ్మడి ప్రకాశం జిల్లాను కోరుకుంటున్నారు, అక్కడ విద్యార్థులు ఉమ్మడి ప్రకాశం జిల్లాను కోరుకుంటున్నారు, అక్కడ యువత అదే విధంగా ఉద్యోగస్తులు మరి అక్కడ ఉన్నటువంటి మహిళలు, డాక్రా సంఘాలు వీళ్ళందరూ కూడా కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకొచ్చి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలపాలని, పారిశ్రామికంగా డెవలప్ చెందుతుందని వారు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఒక ప్రజాప్రతినిధి అంటే ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలి. ప్రజల సమస్యలు పెడచెవుని పెట్టేవాళ్ళు ప్రజాప్రతినిధి కాలేరు. అదేవిధంగా గత వైసీపీ ప్రభుత్వం ఈ సమస్యను చిన్న చూపు చూసింది, ప్రజలతోటి కూడా మోటివేట్ చేయలేదు, ప్రజల అభిష్టాన్ని గౌరవించకపోవడంతో ప్రజలు వారికి బుద్ధి చెప్పారు. సో 2024లో వైసీపీ ఓడిపోవటానికి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు కాన్స్టిట్యున్సీని కలపకపోవడం కూడా ఒక మైనస్ గా కూడా చెప్పుకోవచ్చు. సో అది ఆ వైసీపీకి కూడా దెబ్బ అని చెప్పాలి. అప్పటి నుంచి కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చి 2024లో పోటీ చేసి ఓడిపోయినటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ ఈ కందుకూరు కాన్స్టిట్యున్సీని మరి ప్రకాశం జిల్లాలో కలిపే అంశం మాట్లాడకపోవటం, నెల్లూరు వెళ్ళి రావాలంటే వీరికి ఇబ్బందిగా ఉంది అనేది కూడా ఆయన ఎక్కడా మాట్లాడకపోవటం కూడా మరి కొసమేరు పని చెప్పుకోవాలి. ఏదైనా ఒక అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా కందుకూరు ప్రజల మనోభావాలు గుర్తించాలి. వారి ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చేవాడే లీడర్ అవుతాడు. కాబట్టి అది కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని వైసీపీకి కూడా తెలియజేసుకోవచ్చు. ఇంటూరు నాగేశ్వరరావుకి కందుకూరు కాన్స్టిట్యున్సీని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోకి తీసుకురావటం వల్ల ఆయనకి ఒక 10% కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి కనెక్ట్ అయ్యారని కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. 10 మార్కులు ఆయనకి ఎక్కువగా పడ్డాయని కూడా మరి అక్కడ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు ఇదే అంశాన్ని జోరుగా చర్చించుకుంటా ఉన్నారు. మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో కూడా కందుకూరు ప్రజలు సంబరాలు చేసుకున్నారు, ర్యాలీలు చేశారు, పాలాభిషేకం చేసుకున్నారు. వారందరూ కూడా స్వీట్లు పంచుకొని కందుకూరు కాన్స్టిట్యున్సీని ప్రకాశం జిల్లాలో కలపటాన్ని కూడా వారు హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. ఈ విధంగా కనుక చూస్తే కందుకూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయి. అదేవిధంగా కొత్త పరిశ్రమలు వస్తాయి. రామాయపట్నం పోర్టు దగ్గర పరిశ్రమలు వస్తే అదేవిధంగా విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి, కొత్తగా కూడా వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు.